ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం గృహంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాలు శ్రేయస్సులో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, తెల్లవారుజామున 3:15 వరకు ఉంది. నక్షత్రం స్వాతి, ఉదయం 9:15 వరకు. అనంతరం నక్షత్రం విశాఖ. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం తులాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవి శని బుధుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అవకతవకలు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ నియంత్రించి ముందుకు పోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆలోచన దోషాలు కూడా ప్రబలమవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. సంభాషణ ద్వారా, చతురత ద్వారా రాజకీయ రంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యకలాపాలు క్రీడా రంగం వారికి గెలుపును కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చితి తగ్గుతుంది. విముఖత తగ్గుతుంది. ఏకాగ్రత పెంపొందింప చేసుకునేటువంటి అంశాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కలిగి ఉంటారు. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులకి నియంత్రించబడతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో అనుకూలత సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర కాలం. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా వైద్య వృత్తి వారికి గుర్తింపుని తెచ్చిపెడతాయి. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యవసాయ రంగం వారికి అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఎదుర్కోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన దోషాలు నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి.
ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ అష్టోత్తర పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రమాదాలు దూరమవుతాయి. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. ఆకస్మిక విషయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఊరట కలిగిస్తాయి. శ్రమను అధిగమించలేకపోతారు. మెరుగైనటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆలోచన దోషాలు అన్ని రంగాల వారికి ప్రబలమవుతాయి. తద్వారా సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినంతగా పొందలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. మందత్వం పెరుగుతుంది. అభివృద్ధి వైద్య వృత్తి వారికి దూరం అవుతుంది. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. అనాసక్తి అనే రంగాల వారికి ప్రబలమవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి వైభవ లక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ శని, రవిల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆకస్మిక ఆర్థిక అనుకూలత సాధించగలుగుతారు. ఆనందాన్ని పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఆకస్మిక విరోధాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కూడా జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రుత్వాలు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. బాధ్యతలు విద్యార్థులకి పెరుగుతాయి. అభివృద్ధి మహిళలకు గోచరిస్తుంది. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం మాత్రం ఆహ్వానించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి విజయాలు తథ్యం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి ఊరట కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి లాభిస్తుంది. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. విస్మయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక బలం అభివృద్ధిని గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి పోతుంది.
ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడిన అంశాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. నేర్పుతో వ్యవహరించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింపచేసుకోగలుగుతారు. శుభకార్య నిర్వహణ ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు మహిళలకు ఆకర్షణీయంగా మారతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం సినీ రంగం వారికి ప్రారంభమవుతుంది. ఆసక్తితో కూడినటువంటి అంశాలు మహిళలకు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి అష్టలక్ష్మి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. వివాహాది శుభకార్యాల్లో అనుకూలత చేకూరుతుంది. గృహ విషయాల అనుకూలం. నూతన వస్తు ప్రాప్తికై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి వ్యాపారంగా వారికి చేకూరుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. క్రీడా రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి వనరులు లభ్యమవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. శ్రీ సూక్త పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు, ఆకర్షించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మానసిక ధైర్యం ఉంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విషయాలు ప్రాప్తిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆర్థిక లావాదేవీలు అనుకూలతను పెంచుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకి అనుకూలత, సూక్ష్మత విద్యాపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. సినీ రంగం వారికి అనుకూలత సాధ్యపడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా చేకూరుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆశాజనకంగా మారతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార ప్రయోజనాలు కూడా క్రమక్రమంగా సాధించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో మందత్వం తొలగుతుంది. చురుకైనటువంటి కార్యాచరణకి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి.
వ్యాపార రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై ఎదురుతెన్నులు కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణలతో కూడినటువంటి విషయాలు విద్యార్థులు పొందగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు అన్ని రంగాల వారికి క్రమక్రమంగా చోటు చేసుకుంటే గట్టి కృషితో మాత్రమే సుసాధ్యపడతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైన విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యకలాపాలు కొనసాగుతాయి. మిత్రులు శత్రులు అవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం తగ్గుతుంది. ఇతరులు నమ్మి మోసపోయేటువంటి సంఘటనలు, ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు మహిళలు చేపట్టలేకపోతారు. మనస్పర్ధలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకి కొనసాగుతుంది. నిశ్చయ బుద్ధితో కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం సినీ రంగం వారికి క్రమక్రమంగా మెరుగవుతుంది. అనిశ్చిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. రోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మనోవ్యాధి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏకాగ్రత కూడా కొనసాగించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు ఆర్థిక పరంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలని చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు పరిష్కరింపబడతాయి. అనిశ్చిత పరిస్థితులు కూడా నియంత్రించబడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినట్స్ని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, జాప్యాలు, విఘ్నాలు వంటివి సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు. విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక పురోభివృద్ధి ఆశాజనకంగా మారుతుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి వినోద కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితులు చేకూరాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, గృహ విషయాలను అనుకూలించాలని, వాహన సౌఖ్యం ఏర్పడాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.